దాని గుడి కట్టను నాకుంటే నాకు మచ్చ కనిపిస్తే ప్యాంట్ ఇప్పుడు ప్యాంట్ లాగేశాను నేను పగట్టాడు నువ్వు పాము అయిపోయావు నువ్వు కొప్పసం అయితే ఆ పిల్లకి తెలియదు పొన్న మంత్కి వేస్తుంది అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ ఆ క్వశ్చన్ నేను అడగలేను మళ్ళీ అడిగితే నేనేదో హీరో అవ్వాలా నేనేదో ఫేమ్ అవ్వాలా నా గుడి ఫేమ్ అవ్వాలా నేను ఫేమ్ అవ్వాలని కాదు ఇది జరిగిన సబ్జెక్ట్ ఇది పోనీ వీళ్ళు అక్కడికే ఆగిపోయారా వీళ్ళు అక్కడికి ఆగలేదు దాని తర్వాత ఒక డైరెక్టర్ ఎవరు ఇక్కడ షూటింగ్ చేశారో వాళ్ళతోని ఒక న్యూస్ వచ్చి మాకు వచ్చింది ఎక్కడ లోకల్ అప్పుడు అతను ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఇక్కడ విజయనగరంకి రాజు గారిది లాస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు పోస్ట్పతి అశోక్ గజపతి అతను పిఏకి ఫోన్ నంబర్ కావాలని ఈ డైరెక్ట్కి ఏమో సుహాస్ని ఫోన్ చేసింది ఇతను అడిగారు దేనికి అని అడిగారు నా కూతురికి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నది రిపోర్ట్స్ కొంటే నియట్ చేస్తావు ఆ గుళ్ళని బాడీలో ఉన్నాయి అది తీయాలని అతను ఉండే కోటలోనే చాలా సార్లు విగ్రహాలు అని చెప్పింది కదా మరి బాడీలు అని చెప్పలేదు లేదు మీ స్టార్టింగ్ ఏంటంటే జూలై నేను అదే చెప్తున్నాను కదా మీరు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నా దగ్గర విగ్రహాలు అని చెప్పింది అలా కాదు సార్ మీరు ఏమనుకోతే ఒక మాట చెప్తాను ఫస్ట్ ఏంటంటే మీ యాంకర్ కన్నా నేను ఒక్కరికి నేను ఫైండ్ అవుట్ చేయకుంటున్నాను మీ వల్ల ఆ పిల్లము కాన్ఫిడెన్స్ పెరిగింది అడగండి అలాగా ఎట్లా ఎందుకంటే మీరు పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకోలేకపోతున్నారు ఫస్ట్ ఏంటంటే 2024లోని ఆ శత్రువులు వచ్చి పొట్టు మీద పొడిస్తారు పావుకు పొట్టు ఉండాలా పావుకు పొట్టు మీద పొడిస్తుంది అని చెప్తున్నారు సరేనా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటి రాజుగారి కూతురు గారు పొట్టు మీద పొడిస్తారు పావుకి పొట్టు మీద కొడిస్తారు రాజుగారు కొట్టి పెడతారు సరే అది పక్కన పెట్టిన ఫస్ట్ జనవరి సెకండ్ కల్లా 2020 ప్రెస్ మీట్లో నేటి చెప్తుండేవాడా ఇక్కడ సారీ ఫస్ట్ మీట్ ముందు ఒక చెట్టు కింద వాళ్ళు ఇద్దరు కపుల్స్ లవర్స్ ఎవరో యాంకర్ చేశారు కదా మీ ఎక్కడ కొట్టింది యాంకర్ అడిగారు కదా మీకు మచ్చ ఎక్కడ ఉన్నదంటే అది మీకు కనిపించదు ఆ దేవరాసం అన్నారు అది మీకు కనిపించదు మీకు చూడలేరు అప్పుడు అక్కడ చెప్తున్నారు ఎక్కడ కొట్టారని చెప్తున్నారు అదే ఇంకోటి అతను లాస్ట్లో ఏమో మా మేడం ఏం చేసింది సుహాసిని మేడం ఇంకొక ఇంటర్వ్యూ గారు ఇచ్చింది అశ్విని గారు అంతా ఫైండ్ అవుట్ చేశారు ఆ ప్రెస్ మీట్లో అతను నాకు చంపిస్తానని నేను చంపిస్తానని ఎక్కడ నేను ఇంటర్వ్యూ చేయలేదు చెప్పలేదు కామెంట్ నేను చేశాను ఎందుకంటే వాళ్ళు 8 నెలలతోని నా గుడి కోసం నా దీనికోసం పెట్టి నేను ఒక్క వీడియో కలిపి అది నేను ఏం చేశాను ఫన్నీకి తీశాను మా బావ చనిపోయిన తర్వాత మా బావ చనిపోయిన కారణం వీలే మాది 80,000 రూపాయలు కుక్క రాడ్ వీలర్ భైరవ్ నైట్ మీద స్విమ్మింగ్ పూల్ పక్కన దానికి నలిపేసి పట్టుకొని పడిస్తారు అది ఎక్కడొచ్చినా అవుతుంది దాని తర్వాత కొన్ని మంది మాకు ఇక్కడ నైట్ అప్పుడు తెల్లవారప్పుడు జేసీబీ పట్టుకొని వచ్చింది సందర్భంగా కదా ఎందుకంటే ఇవి చెప్పిన దాంట్లోని కాదు మీ బావగారు ఎట్లా చనిపోయారు బావగారికి ఇతను కిడ్నీ ఎఫెక్ట్ చేశాడు ఇతను ఎవరు ఈ యాకరెడ్డి నేను ఇందాక చెప్పాను కదా ఇతని దగ్గర రకరకాల ప్యాకేజీలు ఉంటాయి ఒకవేళ మీరు 1 లాక్ ఇచ్చారు అనుకోండి బెడ్ రెస్ట్ అవుతుంది 6 months 7 months మీరు అవుట్ ఎవరికి తెలియదు అదే మీరు 5 lakhs ఇచ్చారు అనుకోండి